ఒక గంటలో మీకు కలిగిన శోధనలు, వేదనలు, బాధలు, శ్రమలన్నీ పోయి సమాధానం మీకు కలుగుతది. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను చెప్పిన ప్రకారం చేయండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 40వ వచనములో ఇలాగ రాయబడి ఉన్నది. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే గాని శరీరం బలహీనమని పేతురుతో చెప్పి, ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? చూడండి, నిద్రిస్తూ ప్రార్థన చేయడం మానేశావు. సో శోధనలోకి వెళ్లకుండా మెలకు కలిగి ప్రార్థన చెయ్యి. ఒక గంట ప్రతిరోజు ఉదయాన్నే లేచి ప్రార్థన చేయి. నీకు కలిగిన శోధనలన్నీ పోయి సమాధానం నీకు కలుగుతుంది. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నీ ఆత్మను బలపరుచును గాక. అద్భుతాలు నీ జీవితంలో జరుగును గాక. కామెంట్స్లో ప్రార్థనే నా విజయం అని రాయండి. తప్పకుండా దేవుడు నీకు విజయం ఇస్తాడు.